హాయ్ అండి, వెల్కమ్ టు సాయి కిచెన్. వచ్చేసేయండి అందరూ నా రెసిపీ చూసేద్దరు. ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఎన్ని రోజులు వీడియో రాలేదంటే పని మీద బయటికి వెళ్ళామండి, కుదరలేదు చేయడం. స్కూల్ తెరుస్తారు కదా, స్కూల్ పనులు ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, అందుకే చేయలేకపోయాను. సరే, ఈరోజు నుంచి వీడియోస్ వస్తాయి, చూసేయండి. ఇవాళ ఏంటంటే స్పెషల్ ఆనపకాయ పులుసు అండి. ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఇవ్వండి, ఇంత ఆనపకాయ తీసుకున్నాను. దాంట్లో 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు, కారం, నూనె ఇవన్నీ కలిపేసిన తర్వాత చూపిస్తాను. ఎలా చేస్తానో చూసేయండి. అన్నీ వేసేసాను కదా, దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు లేదండి, తేవాలి, కిందకి వెళ్ళలేనని చెప్పి తర్వాత సాయంత్రం తెచ్చుకోవచ్చని చూపించేస్తున్నా. దీంట్లో చింతపండు ఇదిగోండి పిసికేసాను, దీంట్లో వేసేసి తిప్పేస్తాను. ఇప్పుడు నేను ఇలాగే చేస్తానండి, పులుసులు కలిపే చేస్తాను. బెండకాయ అయినా, సొరకాయ అయినా, దోసకాయ అయినా కూడా ఇలా చేస్తే బాగుంటుంది. దీంట్లో చింతపండు పులుసు వేసేద్దాం. అయిపోయిందండి, దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం. పొయ్యి మీద పెట్టాను కదండి, అన్నీ కలిపేసి దీంట్లోనే నూనె కూడా పోద్దాం. ఆనపకాయ పచ్చెనపప్పు అండి, పచ్చెనపప్పు చెప్పడం మర్చిపోయాను నేను. నానబెట్టాను, పచ్చెనపప్పు గంట అవుతుంది నానబెట్టి. దీంట్లో నూనె పోసేద్దాం. బాగానే ఉంటుందండి, బాగోకుండా ఏముండదు, నేను చేసినట్టు చేయండి. ఇవ్వండి పచ్చెనపప్పు, గంట అయింది నేను నానబెట్టి. ఇది మరిగేటప్పుడు వేస్తాను, చాలా బాగుంటుంది ఆనపకాయ పచ్చెనపప్పు. దీన్ని వదిలేద్దాం 10 నిమిషాలు, 10-15 నిమిషాలు మరిగిపోయి కూర్చుంటుంది. మిగతా పని చూద్దాం. చూడండి, మరుగుతుంది కదా, దీంట్లో మనం పచ్చెనపప్పు వేసేద్దాం. ఇవ్వండి, బాగుంటుందండి. చిక్కగా దగ్గరికి పడినప్పుడు చూపిస్తాను. బాగా మరగాలి, ఇది దగ్గరగా అయిపోవాలి. చూడండి, అయిపోయిందండి ఆనపకాయ పచ్చెనపప్పు పులుసు. 15 నిమిషాలు కాదు, 25 నిమిషాలు పట్టింది ఇది ఉడకడానికి. నేను ఇంకా తొందరగా అయిపోయిద్దేమో అనుకున్నా, అవ్వలేదండి. అయిపోయింది, దీన్ని మనం దించేద్దాం. బాగుంటుంది, అన్నం చల్లబడ్డాక తింటే బాగుంటుందండి. వేడివేడిగా అన్నం కూర చల్లగా అయ్యాక తింటే బాగుంటుంది. ఇంతేనండి ఆనపకాయ పులుసు. నచ్చితే ట్రై చేయండి మీరు కూడా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఉంటానండి.